అంటే ఇప్పుడు మీరు అనడం కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పదే పదే అంటున్నమాట కేంద్ర మంత్రులు ఇద్దరున్నా ప్రయోజనం లేదు అని అంటున్నారు అనదాన్ని మీరు సమర్థిస్తున్నారు దాన్ని బలంగా. కేంద్రంలో ఉన్న ఢిల్లీ పాదుషాలన్న రాణి సహబాల దగ్గరన్న తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టబడుతుందంటున్నా. ఇవాళ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈజ్ ట్రైయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్ ఐమ్ నాట్ డెనయింగ్ దట్. బట్ తెలంగాణ వాళ్ళ ప్రభుత్వం ఏర్పడి ఎంతకాలం అయిందండి? సంవత్సరం 4 నెలలు అయింది కదా. ఒక కేంద్రం దగ్గరికి వెళ్ళి ఆ 15 సార్లు వెళ్ళి ఒక రాష్ట్ర మంత్రివర్గ ఎక్స్టెన్షన్ కోసం కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంటే బాధగా లేదా రేవంత్ గారు? మీ ఇబ్బందులు మీకు ఉండొచ్చు, అంటే ఇక్కడ మళ్ళీ కానీ మీరు ఒక మంత్రివర్గ విస్తరణ కోసం కేంద్రం అనౌన్స్ చేస్తుందండి. ఈ రాష్ట్ర మంత్రులు ఎవరో ముఖ్యమంత్రి కార్యాలయం చేయాలి, కేంద్రం అనౌన్స్ చేసిందంటే తీయండి అలా పాత లిస్టు. హూ ఈజ్ ఏఐసిసి? ఏఐసిసికి సంబంధం ఏంటి? నా రాష్ట్రం నా తెలుగు రాష్ట్రాలన్నీ కావాలనుకున్నాను నేను. అంటే నేను ఆ కాంగ్రెస్ని కూడా నేను నా తెలుగు జాతి ఆత్మ. బట్ ఉత్తర భారతీయ జనతా పార్టీతో పోల్చుకుంటే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఎస్ కేసీఆర్ గారు కోపండి నిలబడింది. తప్పు జరగకుండా కాళేశ్వరం దగ్గర ఇంకోటి దగ్గర రాష్ట్ర హక్కుల కోసం నిలబడిన పార్టీ ఇవాళ ఆ రోజు నిలబడింది. కాంగ్రెస్ పార్టీలు కూడా నిలబడుతున్నారు. వాళ్ళ బీజేపీలో కూడా కొంత లక్ష్మణ్ గారు డాక్టర్ లక్ష్మణ్ గారు మంచివాళ్ళు ఉన్నారు, కానీ చేయలేని పరిస్థితులు. నేను చెప్తున్నానండి, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయం బడ్జెట్ అనిర్మాల బడ్జెట్ అమరావతికి ఎలాగ ఇంత దుర్మార్గం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ జరుగుతుందో ఇవాళ తెలంగాణ జరుగుతున్న అన్యాయం చెప్పలేని అన్యాయం. సంవత్సరం తర్వాత అంతకన్నా బదిలీ ఎక్కువైపోయింది. తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించే పార్టీ ఏది, నాయకులు ఎవరని మీరు బలంగా నమ్ముతున్నారు? తెలంగాణ ప్రయోజనాలను పరీక్షించడానికి మాత్రం ఉత్తర భారతీయ జనతా పార్టీ భజన బృందం తప్ప మిగతా వాళ్ళు ఎవరిని నేను తప్పంటున్నాండి. కేటీఆర్ గారా, ప్రవీణ్ గారా, లేదా జాన్ వెస్లీ గారా, రేవంత్ గారా, బట్టి విక్రమార్క గారా? నేను చెప్పాను, ఉత్తర భారతీయ జనతా పార్టీలో గుజరాతీ పాటలు పాడుకునే తప్ప తెలంగాణ సమాజంలో మిగతా 90% మందికి తన ప్రాంతం పట్ల అభిమానం ఉంది. ఇక్కడ కులగజ్జి మత పార్టీ ఏ రాజకీయ పార్టీ తెలంగాణ ప్రయోజనాల కోసం నిలబడుతుంది? ఏ నాయకుడు తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని మీరు నమ్ముతున్నారు? స్ట్రైట్ క్వశ్చన్, ఆన్సర్ స్ట్రైట్ చెప్పండి. ఏబీసీ ఉంటుంది. మొట్టమొదటిగా తెలంగాణ ప్రయోజనాల కోసం నేను అనుకుంటా ఉన్నాను, మైనస్ పాయింట్లు ఉన్నా సరే బీఆర్ఎస్ కానీ, తర్వాత ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ పార్టీ కానీ, అలాగే వామపక్ష పార్టీలు కూడా పనిచేస్తున్నాయి. అంటే ఏ టీఆర్ఎస్కు, బి కాంగ్రెస్, సి లెఫ్ట్ పార్టీలు అదే మీరు? ఎస్, లెఫ్ట్ పార్టీస్ ఉన్నా జాతీయ స్థాయి పార్టీకి లెఫ్ట్ పార్టీస్ చిత్తశుద్ధి ఉంది, కానీ బట్ వాళ్ళకి బలం లేదు కాబట్టి లేదు. ఫస్ట్లో వాళ్ళే ఉండాలి. బలం వస్తుందంటారా? మళ్ళీ లెఫ్ట్ పార్టీలకు రావచ్చా? వాళ్ళు నిర్ణయాత్మకంగా పోరాడితే కనుక తాడిత పీడిత వర్గాలు కనుక ఇంతకు ముందు కూడా ఉండవచ్చు, ఇవాళ కనుక ఉంటే డెఫినెట్గా చెప్తున్నానండి, ఇవాళ సమాజం ఎలా వెళ్ళిపోతుంది డెఫినెట్గా వాళ్ళని మళ్ళీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనుకున్నాను. లెఫ్ట్ పార్టీస్ కమిట్మెంట్తో ఎలా తెలంగాణ సాయుధ పోరాటంతో ఎలా తీసుకొచ్చారో ఇవాళ ఖచ్చితంగా లెఫ్ట్ పార్టీస్కి ప్రజలు కనుక కొత్త తరాన్ని మనగా వాళ్ళు తిరిగి తీసుకోగలిగితే, వాళ్ళ లోపాలు సవరించుకోగలిగితే డెఫినెట్గా మంచిదేనండి. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడే నాయకులు, పార్టీ ఏదని మీరు అనుకుంటున్నారు? అంటే చిన్న పార్టీల సంగతి నేను చెప్తానండి. ఇవాళ అక్కడ ఉన్న 3 పార్టీలు ముఖ్యమైన పార్టీలు ఆంధ్రప్రదేశ్ హక్కులని ప్లస్ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో నడి బజార్లో తాకట్టు పెట్టేసేయాలి ఏదో ప్రశ్నించుకోండి. ఎవరూ లేరు మినహాయింపు, కొంచెం ఎక్కువ తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఉన్నారా? ఇవాళ మోడీ గారు అమరావతి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అన్నారా? ఇదే మొత్తం చర్చనీయాంశం ఆంధ్రప్రదేశ్లో. చర్చనీయాంశం ఏంటంటే అసలు అమరావతి మీద కక్ష సాధింపు చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసు. సరే, నేను చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీలో జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవ్వాలని ఎప్పుడు అన్నాం. 50 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలంట. సాయం స్థాయిలో ఆయన చేసుకోవచ్చు, కానీ కక్ష సాధింపు చేశారు. ఒక్క మాట మాట్లాడారా? అలా ఇది మొత్తం $1 మిలియన్ క్వశ్చన్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంతా. అంటే మాట్లాడి ఉండాలి, తిడితే బాగుండేది అని భావన? తిట్టదక్కర్లేదండి. ఇది అన్యాయం జరిగింది, లేకపోతే దుర్మార్గం జరిగింది, తిరిగి జరిగింది. ఈ చేసిన దాంట్లో ఈయనే భాగస్వామ్యం కదా, ఎట్లా తిడతాయండి? సగం తిడితే తిట్లు ఈయనకే పడతాయి కదా. చాక్లెటో, కాఫ్లెట్టో, లేకపోతే బిస్కెట్టో, ఆమ్లెట్టో ఇచ్చి వెళ్ళిపోయాడు. వీళ్ళు చప్పట్లు జరుపుకుంటున్నారు. ఈ చప్పట్లకి పహల్గావ్ దగ్గర ఉన్న టెర్రరిస్టులు కూడా చచ్చిపోయారని వార్తలు వస్తున్నాయి. నిన్న జరిగిన చప్పట్లకండి బోర్డర్ దాటిన అంత శబ్దం. ఆ పహల్గావ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇది అయిన తర్వాత చెప్తానండి. అసలు నాకు అర్థం కావట్లేదు నిజంగానండి. నిన్న 24 సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ కంటెస్ట్ అవ్వట్లేదు, కానీ నిన్న పేపర్లు చూశాను. 24 మంది మొన్న బలగాల మోహరింపు, ఉద్ధృత స్థాయిలో బాంబింగ్ అనేది వచ్చింది. భలే చేస్తున్నారు పహల్గావ్ టెర్రరిస్టు. నీచ నికృష్ట అధమాదం ప్రవర్తించిన ఆ పాకిస్తానీ ప్రేరేపిత తీవ్రవాదులను వేటాడాలి. భలే తీర చూస్తే కర్రిగొట్టల్లో అంట, తెలంగాణ కర్రిగొట్టల్లో బాంబులంట,
వేలాది మంది నిజంగా అక్కడ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో హింసావాదానికి పాల్పడిన వాళ్ళకి ఖచ్చితంగా నిర్ద్వందంగా వ్యతిరేకిస్తాను. దుర్మార్గం భౌతిక హింసనే వ్యతిరేకించేవాడిని కదా. కానీ వాళ్ళతో శాంతి చర్చలు జరుపుతానంటే ఏంటంటే ప్రాబ్లం? బండి సంజయ్ గారు వాళ్ళు మాట్లాడి చర్చలే లేదు. అది ఏమనుకుంటున్నారు మీరు? పాకిస్తాన్తో వెళ్ళి కాఫీ చాయ్ తాగి వస్తారు ఈ బాసు, అడగకుండా ఆహ్వానం లేకుండా. మళ్ళీ చెప్తానండి, ఆహ్వానం లేకుండా ఫ్లైట్ తిప్పేసి ఇంక ప్రోటోకాల్స్ ఉండవు, వెళ్ళి కాఫీ తాగి వచ్చేస్తారు టీకో. ఇవాళ హింసావాదాన్ని వెంటనే ఖచ్చితంగా అక్కడ శాంతి నెలకొల్పి తీరాల్సిందే, అక్కడ గుట్టల్లో కానీ ఛత్తీస్గఢ్లో. కానీ గుమా వ్యాపారులకి ఎన్ని మైన్లు ఇచ్చారండి అక్కడ? ఈ దేశంలో ఉన్న గొప్ప మైనింగ్ సంపద ఇవాళ ఆ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉంది. కిరందాల్ అనే ఊళ్ళో 98% గిరిజన బిడ్డలు ఉండేవారు ఒకనాడు. ఇవాళ 97% గిరిజనేతలు ఉంటున్నారు. ఇవాళ అక్కడ చనిపోయేవాళ్ళు ఎవరండి? అక్కడ ముందుగా నా సానుభూతి ఉద్యోగం కోసం చేస్తున్న పాపం కానిస్టేబుల్స్, భద్రతా దళ సిబ్బంది వాళ్ళకు ఒక ఉద్యోగం కోసం జీతం కోసం కష్టపడుతున్నారు, దేశం కోసం నిజంగా వాళ్ళ సంతాపం. మిగతా వాళ్ళు ఎవరండి? వాళ్ళు ఎవరన్నా పాకిస్తాన్ వాళ్ళ? గిరిజనులు 99% ఆదివాసీలు మన బిడ్డలు, దేశం కోసం బిడ్డలు. ఇవాళ మైన్లు ఎవరి కోసం ఇచ్చారండి? 90%. మా స్టీల్ ప్లాంట్కి ఇవ్వకుండా ఎవరికి ఎంత బోడేఘాట్ పోరాటం ఎట్లా జరిగిందండి? దేనికోసం జరుగుతుందండి? మీకేం చెప్తున్నా, ఐఎమ్ డెడ్ అగ్నెస్ట్ ఈవెన్ హరగోపాల్ గారితో ఖచ్చితంగా విభేదిస్తాను. నేను చాలాసార్లు విభేదించాను. అవుట్ అండ్ రైట్ వరవర గారితో విభేదించేది గట్టిగా. ఆ చర్చలు మీరు చూశారు. ఐఎమ్ అగెన్స్ట్ దీస్ ప్రాక్టీసెస్ డిస్పైట్ దట్ హ్యూమన్ బీయింగ్. ఆ పహల్గావ్ మీద కంగనా రనౌత్ తెలుసుగా? రనౌత్ మీకు పరిచయం తెలుసు కదా? కంగనా రనౌత్ గారు తెలుసా? ఈ సినిమా హీరోయిన్ ఎంపీ ఇప్పుడు పరిచయం లేదా మీకు? పరిచయం లేదు. కంగనా రనౌత్ గారికి వైస్ సెక్యూరిటీ పెట్టి వాళ్ళకి పెట్టిన దాంట్లో ఒక 10వ వంతో 100వ వంతో సెక్యూరిటీని అక్కడ 3-4 వేల మంది టూరిస్టులు వస్తుంటే 4 పెట్టలేరండి అక్కడ. కంగనా రనౌత్ గారి గురించి మాట్లాడతాను నేను. ఆవిడ ఎలా మాట్లాడింది కాబట్టి ఆవిడకున్న సెక్యూరిటీలో 4 పెడితే నా ప్రాణాలు 26 మంది కాపాడగలిగే ఛాన్స్ ఉండేది కదా. లేకపోతే ఎంత టెర్రరిస్ట్ అనేవాడు అటాక్ ఎలా చేస్తాడు? కాల్చి పారిపోతాడు ఆ నీచ నికృష్ట మదాహనులు. కానీ వాళ్ళు ఒక్కొక్కరిని అడిగి కాల్చి వెళ్ళారంటే అంత తాపికి వెళ్ళి గంటన్నర 2 సంవత్సరాలు, గంటన్నర 2-3 గంటల వరకు రాలేదని మొత్తుకుంటా ఉంటే ఏంటండి నా దేశం గురించి మాట్లాడుతున్నారు? హిందూ దాని గురించి మాట్లాడి ఇక్కడ ఉన్నారు ఆదివాసీలు హిందువులు కాదా? వాళ్ళు తప్పుదారి పెట్టారు హింసావాదం. ఖచ్చితంగా హింసావాదాన్ని ఆపేయారు, తుత్తముట్టించాలి. కానీ మనుషులు తుత్తముట్టించడం కాదు. ఇవాళ బండి సంజయ్ గారు గవర్నీలు మాట్లాడుతున్నారు కరిగొట్టలని. హింసావాదం ఆగి తీరాల్సిందే నేను ఒప్పుకుంటాను. కానీ మైన్స్ ఎవరి కోసమండి? మైన్స్ ఎవరి కోసం? సింగరేణి కాలనీస్ తెలంగాణ నడిగడ్డనున్న కొంగు బంగారంగా ఉన్న దాన్ని తీసుకొచ్చి ఏ వ్యాపారాల కోసం మీరు ప్రయత్నిస్తున్నారు? ఎందుకు కాపాడట్లేదు? కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరుగుతుంటే మిగులు జలాలు మొత్తం పంచితే ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఆ రోజు రాజేశ్వరరావు గారు, ఆ రోజు బండా దత్తాత్రేయ గారు, లేదా లక్ష్మణ్ గారు, చాలామంది ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు. ఐ రెస్పెక్ట్ దెమ్. చాలా నారపరాజు రామచంద్రరావు గారు సచ్ ఎ జెంటిల్మెన్ హీస్. మీరు చెప్పండి బీజేపీ లీడర్స్, రామచంద్రారెడ్డి గారు వెరీ గుడ్ పీపుల్ ఉన్నారు. పాపం నొక్కేసుకుంటున్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాలి కింద తొక్కి ఆ గుమా వ్యాపారులు కనుక చేస్తున్న సందర్భంలో వాళ్ళ ఆవేదన లోపల ఉన్నట్టుంది. ఐ రెస్పెక్ట్ దెమ్.